కమిటీ వారు చేస్తున్న కార్యక్రమాలను అభినందిస్తూ, వక్ఫ్ చట్టం గురించి అనేక మంది చాలా మంది చదివాం, అనేక విషయాలు పేపర్లోనూ టీవీ మాధ్యమాల్లో కూడా వచ్చాయి. కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు, ఈ వక్ఫ్ అన్నది ఎలా మొదలైంది, ఆ తర్వాత భారతదేశంలోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ చట్టం తీసుకురావడం వల్ల ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి, రేపు ఈ చట్టానికి ఏదన్నా సుప్రీంకోర్టులో మళ్ళా దీనికి ఛాలెంజ్ ఉంటుందా అన్న కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం నేను చేస్తాను. వక్ఫ్ అన్న పదం అరబిక్ శబ్దమైన వఖాఫ్ అన్న పదం నుంచి రావడం జరిగింది. మొదట అరబ్ దేశాల నుంచి వచ్చింది. ఆ తర్వాత ఎవరైనా తనకున్న ఆస్తిని కానీ ప్రాపర్టీని కానీ సమాజానికి తర్వాత ఆ కార్యక్రమాలకి వినియోగించడానికి ఎవరైనా దాన్ని చారిటీగా ఇవ్వచ్చు. దాన్ని వక్ఫ్ ప్రాపర్టీ అంటారు. జనరల్గా అప్పుడు ఆ కాలంలో మస్జిదులకు, తర్వాత మదర్సాలకు, తర్వాత గ్రేవ్ యార్డ్స్ శ్మశాన భూములకు, తర్వాత సంక్షేమానికి వీటికి ఉపయోగించేవారు. తర్వాత ఈ వక్ఫ్ ప్రాపర్టీని ఎప్పుడు కూడా అమ్మే ప్రసక్తి లేదు, సేల్ అన్నది ఉండదు. అంటే ఏమవుతుందంటే ఎవరైతే వ్యక్తి వక్ఫ్ ఇవ్వాలనుకుంటాడో అతన్ని వాకిఫ్ అంటారు. వాకిఫ్ అన్న వ్యక్తి తనకున్న ప్రాపర్టీని వక్ఫ్కి ఇస్తాడు. అంటే వాళ్ళ భాషలో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇది జరిగిందో అది అల్లా పేరు మీద వెళుతుంది, కాబట్టి దాన్ని మళ్ళా రివర్స్ చేయలేము అన్నది వారు ప్రధానంగా చెప్పింది. ఈ వక్ఫ్ ప్రాపర్టీని చూసుకోవడానికి ముతవల్లి అని ఒక అతన్ని అపాయింట్ చేస్తారు. ముతవల్లి, కాబట్టి ముతవల్లి చాలా మంది కనిపిస్తుంటారు మనకు వక్ఫ్ ప్రాపర్టీ. సో ఈ విధంగా మొదలైంది వక్ఫ్. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఖురాన్లో ఒకటి రాయబడి జరిగింది, అండ్ ఇన్ దేర్ వెల్త్ దెర్ ఇస్ ఎ డ్యూ షేర్ ఫర్ ది బెగ్గర్ అండ్ ది డిప్రైవ్డ్. ఎవరైతే సమాజంలో పేద ప్రజలు ఉన్నారో వారికి మనం ఏదైనా చేయాలి అన్న కాన్సెప్ట్తో మొదలైన ఈ వక్ఫ్ చరిత్ర ఒకసారి ప్రపంచంలో మీరు చూస్తే మొట్టమొదటి వక్ఫ్ అన్నది మదీనాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే ప్రాఫెట్ ముహమ్మద్ మక్కా నుంచి మదీనాకు వెళ్ళడం జరిగిందో అప్పుడు ఒక మసీదును అక్కడ కట్టడం జరిగింది. అది ప్రపంచంలో ఉన్న మొదటి వక్ఫ్ ప్రాపర్టీ. ఆ తర్వాత మిగతా అనేక దేశాల్లో ఇప్పుడు మీకు వక్ఫ్ ప్రాపర్టీలు కనపడతాయి. ఆ తర్వాత అక్కడ మదీనాలో మొదలైన వక్ఫ్ మొత్తం ప్రపంచానికి వ్యాపించడం మొదలైంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే అనేక దేశాలలో ఈ వక్ఫ్ అన్నది మొదలైంది. ఆ తర్వాత కొన్ని దేశాలలో ఫిలిప్పీన్స్, సింగపూర్ తీసుకుంటే అవి ముస్లిం ప్రధానమైన దేశాలు. అక్కడ నాన్ ముస్లిమ్స్ కూడా ఈ విధమైన వక్ఫ్ ప్రాపర్టీ నుంచి వారి వెల్ఫేర్ కోసం ప్రయత్నం చేయవచ్చు అన్నది కొన్ని విషయాలు. మన భారతదేశంలో వక్ఫ్ ఎప్పుడు వచ్చింది అన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా నిన్న చిన్నజీయర్ స్వామి గారి దగ్గర అక్కడ సమతా కుంభు జరుగుతోంది. అక్కడ ఆ సందర్భంగా వాళ్ళు యువతరానికి కొన్ని కార్యక్రమాలు పెడితే నిన్న అక్కడికి వెళ్ళాం. రామానుజం ఏ సోషల్ రిఫార్మర్, రామానుజాచార్యుల వారు ఒక సంఘ సంస్కర్త అన్న విషయం మీద మాట్లాడారు. రామానుజుల వారి జీవిత చరిత్ర మనం చూస్తే ఆయన ఎప్పుడూ కూడా మందిరాలలో అందరికీ ప్రవేశం కల్పించాలన్న దాని మీద ప్రధానమైన ఆయన విప్లవమే చేశారు. అక్కడ దళితులను మందిరాల్లోకి తీసుకువెళ్ళడం, ఆ తర్వాత సమాజంలో ఉన్న దళితులందరినీ, వెనుకబడే వాళ్ళని కూడా ఒక పోగు చేసి ముందుకు తీసుకువెళ్ళే ఒక ప్రక్రియ చేశారు. ఎందుకంటే మందిరం అన్నది చాలా ప్రధానమైన అంశం భారతదేశంలో ఆ కాలంలో. ఎందుకంటే ప్రజల జీవనాలన్నీ కూడా మందిరం ఆధారం మీదే జరుగుతాయి. చాలా మంది రాజులు ఉన్నారు కానీ వాళ్ళు కూడా మందిరాలను ప్రోత్సహించి మందిరం సెంట్రిక్ గా, టెంపుల్ సెంట్రిక్ గా కార్యక్రమాలు జరిగేవి. అందువల్ల భూములన్నీ కూడా మందిరాల దగ్గరే ఉండేవి. అందువల్ల అక్కడ ఉన్న భూములను ప్రజలకిచ్చి వారిని ప్రోత్సహించే దిశగా వెళుతున్నారు. కాబట్టి ఈ విధమైన వాతావరణంలో ప్రజల జీవితంలో మందిరం అన్నది ఒక ప్రధానమైన స్థానం ఆ కాలంలో ఉండేది. అందువల్ల అటువంటి మందిరాలకు ఆ తర్వాత ఏమైంది అన్నది చూసుకుంటే అప్పుడు మన వక్ఫ్ అన్నది ఇండియాలో మొదలైంది. ఎప్పుడైతే ముస్లిం దండయాత్రలు ఇక్కడ జరిగాయో, వాళ్ళ రాజులు ఇక్కడికి రావడం మొదలు పెట్టారో అప్పుడు వక్ఫ్ అన్నది భారతదేశంలో కూడా మొదలైంది. మీరు చూస్తే చరిత్రలో
12వ శతాబ్దంలో మొట్టమొదటి వక్ఫ్ అన్నది గోరి 2 గ్రామాలను జామా మస్జిద్ ముల్తాన్ అనే ప్రాంతంలో ఆయన ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి వక్ఫ్ ప్రాపర్టీ మహమ్మద్ గోరి. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్, వీరు ఈ వక్ఫ్ని చాలా పెంచారు భారతదేశంలో మీరు చూసుకుంటే. ఆ తర్వాత హాస్పిటల్స్, ఎడ్యుకేషన్, వాటర్ రిజర్వాయర్స్ ఇటువంటి వాటికి కూడా కొద్దిగా ఉపయోగించారు. ఆ తర్వాత అక్బర్ 1556 నుంచి 1605 వరకు వక్ఫ్ని ప్రమోట్ చేశారు. ఆ తర్వాత ఫైనల్గా ఔరంగజేబ్ 1658 నుంచి 1707 వరకు మదర్సాసు, మస్జిద్లు పెరగడానికి ఔరంగజేబు కాలంలో ముఖ్యంగా చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ విధంగా వక్ఫ్ ప్రాపర్టీ, ఘోరీ నుంచి మొదలైన వక్ఫ్ ప్రాపర్టీ భారతదేశంలో ఔరంగజేబు వచ్చేసరికి విస్తృతమైపోయింది. చాలా ప్రాంతాలలో మదర్సాలని, మస్జిద్లని ఇవన్నీ కూడా చాలా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఇది భారతదేశంలో జరిగిన వక్ఫ్ స్థాపన, వక్ఫ్ యొక్క విస్తరణ. ఆ తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు మన దగ్గరికి. 1757 నుంచి 1947 మీరు ఒకసారి చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ వక్ఫ్ ఏమైందన్నది కూడా ఒకసారి మనం చూడాలి. మీరు చూసుకుంటే 1894వ సంవత్సరంలో 4 జడ్జిలున్న ప్రీవీ కౌన్సిల్ ఏం చెప్పిందంటే, వక్ఫ్ ఈజ్ ది పర్పెచువాలిటీ ఆఫ్ ది వర్స్ట్ అండ్ ది మోస్ట్ పెర్నీషియస్ కైండ్, డిక్లేర్డ్ వక్ఫ్ యాజ్ ఇన్వాలిడ్. 4 జడ్జీలతో కూడిన ప్రీవీ కౌన్సిల్ 1894వ సంవత్సరంలో ఆ విధంగా చెబితే అది ఇంగ్లాండ్లో ఫాలో అయ్యారు, కానీ భారతదేశంలో దాన్ని అమలు చేయలేదు. కాబట్టి అప్పుడు గనక అమలు చేసింటే ఈ వక్ఫ్ ప్రాపర్టీలన్నీ కూడా అప్పటికే సమాప్తమైపోయాయి. కానీ బ్రిటిష్ వారు మనకు తెలుసు ఏ విధంగా వాళ్ళు విభజించి పాలించడంలో వారు గొప్ప అనుభవజ్ఞులు. బ్రిటన్లో ఒప్పుకున్నారు కానీ భారతదేశంలో ఒప్పుకోలేదు దాన్ని. దానికి తోడు వాళ్ళు 1913వ సంవత్సరంలో ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ అన్నది ఒకటి తీసుకొచ్చారు. ప్రీవీ కౌన్సిల్ చెప్పినా కూడా వాటిని హస్తగతం చేసుకోకుండా ఒక చట్టాన్ని కూడా వచ్చి వాటిని వక్ఫ్ని లీగలైజ్ చేశారు. ఆ తరువాత 1923వ సంవత్సరంలో ది ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ అని తీసుకొచ్చి ముతవల్లి అన్న వాళ్ళు ఈ వక్ఫ్ ప్రాపర్టీని మెయింటైన్ చేయాలని చెప్పి ఇంకో చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు మన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుతో పాటు ఈ ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ 1923ని కూడా దాన్ని సమాప్తం చేయడానికి కూడా మన బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. 2 ప్రవేశపెట్టారు, 2 బిల్లులు. ఒకటి వచ్చేసి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు 2024, ఇంకొకటి వచ్చేసి ది ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ రిపీల్ బిల్ అన్నది కూడా 2 ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా బ్రిటిష్ వారి కాలంలో మనకు ఈ విధమైన వక్ఫ్ పరిస్థితి ఉంది. ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం రావడం, 1950 సంవత్సరంలో మనం రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఒక రిపబ్లిక్ గా మారడం. మరి రాజ్యాంగంలో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయన్నది కూడా మనకు తెలియాలి. అంటే మైనారిటీలకు వీరికి ఏ విధమైన ఆర్టికల్స్ ఉన్నాయంటే అందులో 4 ఉన్నాయి. ఒకటి ఆర్టికల్ 25, 26, 29, 30. అంటే రేపు చర్చ ఏం జరుగుతుందంటే, ఈ బిల్లు పాస్ అయిన తరువాత, ఒక చట్టంగా మారిన తరువాత కొంతమంది మళ్ళా సుప్రీంకోర్టుకు ఈ చట్టాన్ని తీసుకువెళ్ళి, ఈ చట్టం ఈ 4 రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు, ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ చట్టాన్ని మీరు తీసివేయండి, ఇది చెల్లదు అన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనకు ఈ 4 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూసుకుంటే, ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్. ఆర్టికల్ 26 తీసుకుంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫేర్స్. ఆర్టికల్ 29 ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీ టు ప్రొటెక్ట్ దేర్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ కల్చర్. ఫైనల్ గా ఆర్టికల్ 30లో రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి మేము వక్ఫ్ భూమిలో మేము ఒక మదర్సా తెరిచాం, వక్ఫ్ భూమిలో మేము ఒక కాలేజీ పెట్టాం. మరి ఆర్టికల్ 30 ప్రకారం మాకు ఈ విధమైన హక్కు ఉంది. మరి ఇప్పుడు గనక ఈ చట్టాన్ని మీరు మారిస్తే
ఏమవుతుంది అన్న భావాలు విధానాలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధమైన పార్శ్వభూమి మనకు తెలిసి ఉండాలని చెప్పేసి దీన్ని మీకు పరిచయం చేసింది. ఇంతకుముందే నరసింహారెడ్డి గారు చెప్పినట్టు భారతదేశంలో 1954వ సంవత్సరంలో ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఈ వక్ఫ్ చట్టంలో అక్కడ ఏం చేశారంటే సెంట్రల్ వక్ఫ్ బోర్డు, స్టేట్ వక్ఫ్ బోర్డు అని వాళ్ళు 2 వక్ఫ్ బోర్డులు పెట్టారు. ఆ కాలంలో చూస్తే వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ కూడా ఉండవచ్చని ఆ టైంలో నిర్ణయం తీసుకున్నారు. 1954వ చట్టం మీరు ఒకసారి చూస్తే అప్పుడు నాన్ ముస్లిమ్స్ కూడా వక్ఫ్ బోర్డులో మెంబర్స్ గా ఉండవచ్చు అన్నది. ఆ తర్వాత అది 95లో అది మారింది. సో ఈ విధంగా వచ్చిన చట్టం, ఆ తర్వాత ముతవల్లీలు, రిజిస్ట్రేషన్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్, ఆ తర్వాత డిస్ప్యూట్ ఏదైనా వస్తే వక్ఫ్ బోర్డ్స్ ద్వారా, ఆ తర్వాత సివిల్ కోర్ట్స్ ద్వారా వాటిని మీరు పరిష్కరించుకోవచ్చు అని చెప్పింది. కానీ ఏమైపోయిందంటే ఈ చట్టాన్ని సరిగా అమలు చేయలేదు. దానితో ఏమైందంటే ఇష్టం వచ్చినట్టు ఏ ప్రాపర్టీని